జీసస్ సాల్వేషన్ మినిస్ట్రీస్ తరపున వందనాలండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నమాట. మత్తయి సువార్త 6వ అధ్యాయం 2వ వచనము. కావున నీవు ధర్మం చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవల్లని వేషధారులు సమాజ మందిరములలోను వీధులలోను చేయులాగున నీ ముందల బూర ఊదింపవద్దు. వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండు నిమిత్తమును నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి తెలియకుండా వలనను దేవుడు తెలియజేస్తున్నాడు. అనేక సార్లు మనం ధర్మం చేస్తాం, మనుషులకు కనపడాలని చెప్పేసి మనం ధర్మం చేస్తాం. కానీ ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడంటే, నువ్వు ధర్మం చేసేటప్పుడు మనుషులకి ఆ ధర్మం కనపడేలాగా నువ్వు చేయొద్దు. దేవునికి కనపడేలాగా రహస్యమందు తండ్రి అది ఆశీర్వదించాలని చెప్పి నువ్వు ధర్మం చేయాలి. నువ్వు దేవునికి అంటే మనుషులకు కనపడాలని చెప్పి మనుషులు వాళ్ళు చూస్తే చాలు, వీళ్ళు చూస్తే చాలు, వాళ్ళు నన్ను పొగడాలని చెప్పేసి నీ యొక్క ధర్మము రహస్యముగా ఉండాలి. నువ్వు రహస్యముగా ఉన్నట్లయితే ఆ ధర్మము దీవింపబడుతుంది. ఆ ధర్మము ద్వారా దేవుడు నిన్ను దీవిస్తారు. రహస్యముగా నువ్వు చేయాలా. నువ్వు కుడి చేసిన నీ యొక్క ధర్మమును నీ ఎడమ చేతికి కూడా తెలియకూడదు. అంత నీట్గా అంత యథార్థతగా నువ్వు ధర్మం చేయాలా. నేను ధర్మం చేశానని చెప్పి నువ్వు 10 మందికి సాటింపు చేసినట్లా అది ఆ ఫలము నీకు ఎట్లా వస్తుంది? అక్కడ మనుషులతోనే ఆ ఫలము వాళ్ళు పోగినప్పుడు ఆ ఫలము మనుషులతోనే అది అంతమైపోతుంది. కాబట్టి ఈరోజు దేవుడు ఏమని మాట్లాడుతున్నా అంటే, నువ్వు ధర్మం చేసేటప్పుడు నువ్వు రహస్యమందంగా నువ్వు చేసినప్పుడు అది ఖచ్చితంగా ప్రతిఫలం అనేది దేవుని దగ్గర నుంచి వస్తుంది. నువ్వు మనుషులందరి ముందల నేను ధర్మం ఇస్తున్నా, నేను ధర్మం చేస్తున్నా అని చెప్పి నువ్వు మనుషులందరి ముందల నువ్వు నుంచోబెట్టి నువ్వు ధర్మం చేసినట్లా అది నీకెట్లా ఫలం వస్తుంది? దేవుడు నిన్నెలా మెచ్చుతారు? కాబట్టి నీ ధర్మం చేసేటప్పుడు నీ కుడి చేసేది నీ ఎడమ చేయికు తెలియకుండా ఉండాలని చెప్పి దేవుడు ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 2 నుంచి 3 దాకా మనం చదువుకున్నట్లయితే దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవుడు మనకి నీతి అయి ఉన్నారు. మన యథార్థతను బట్టి, మన నీతిని బట్టి, మన తత్వమును బట్టి మనం బలముగా ఉండాలని చెప్పి దేవుడు మాట్లాడుతున్నారు. ప్రభా మరి మత్తయి సువార్త 6వ అధ్యాయం 2వ వచనం ద్వారా ప్రభా మాతో మాట్లాడారు 2 నుంచి 3 దాకా. నిజమే అయ్యా, మేము ధర్మం చేసినప్పుడు ప్రభా అనేక వ్యక్తులు చూడాలని చెప్పి మేము ఒకవేళ ధర్మం ఇచ్చినాము. ఇప్పుడు నుంచి ప్రభా మేము సరి చేసుకుంటాం. నువ్వు చూస్తే చాలు, నువ్వు ఫలం ఇస్తే చాలు ప్రభా. మనుషులు వల్ల మాకు ఫలము వచ్చినట్లా అది నష్టమే కానీ లాభం కాదని చెప్పిన రీతిని బట్టిగా ప్రభా ఈరోజు మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామ మహిమార్థము, నీ కృప కనికరము సహాయం దయచేయమని నజరేయుడైన యేసు నామములో అతి వినయంగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమె కూడి వచ్చిన సంఘ బిడ్డలకు అందరూ వందనాలు. యేసు నామములో మీ అందరికీ వందనాలండి.